ప్రైజ్ లార్డ్. దేవుని అత్యున్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నామండి. అందరూ దేవుని కృపలో చక్కగా ఉన్నారని ఆశిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము కీర్తన గ్రంథము 102వ కీర్తన ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క 102వ కీర్తనను మరి మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ కీర్తనకారుడు ఎవరు రాశారు అనేటువంటి విషయము స్పష్టంగా రాయబడి లేదు, కానీ కీర్తన మాత్రం ఉన్నది. అంటే కీర్తన గ్రంథముని చాలామంది రాశారు, కానీ ఎక్కువ భాగం దావీదు రాసి ఉన్నాడు కాబట్టి దావీదు కీర్తనలు అనేటువంటి పేరు వాటికి రావటం మనం గమనిస్తాము. కానీ కీర్తన గ్రంథం అంతా కూడా దావీదు ఒకడే రాయలేదండి. మోషే కొన్ని రాశాడు, సొలొమోన్ రాశాడు, కోరహ కుమారులు రాశారు, ఇంకా చాలామంది వ్యక్తులే ఆ యొక్క కీర్తన గ్రంథం రాసినట్లు మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో. అయితే ఈ యొక్క 102వ కీర్తన ఎవరు రాశారు అనేటువంటి అంశాన్ని మనం చరిత్ర ఆధారంగా తీసుకుంటే కీర్తనకారుడి యొక్క పేరు చరిత్రలో రాయబడలేదు. ఎవరు రాశారు అనేది స్పష్టత లేదు, కానీ ఖచ్చితంగా బాధలో, వేదనలో, కష్టములో, కన్నీరులో ఉన్నటువంటి వ్యక్తి రాశాడు అనేటువంటి భావం వస్తుంది. చాలామంది ఈ కీర్తన గ్రంథం 102వ అధ్యాయాన్ని దావీదు రాసి ఉంటాడు. దావీదుకి ఒంటరితనం ఎక్కువ, అరణ్యపు అనుభవాలు ఉన్నాయి, అతను ఒంటరిగా చాలా పోరాటం చేశాడు కాబట్టి దావీదే రాసి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే నెహెమ్యా, ఎజ్రా కాలంలో ఈ కీర్తన రాయబడి ఉంది కాబట్టి వారు రాసి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అలా మరి ఆధారం లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క పేరు లేనటువంటి ఈ కీర్తన మరి చాలామంది రాసినట్లు దానియేలు రాసి ఉండొచ్చు అని కొందరి అభిప్రాయం. మరి చెరలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క బబులోను రాజు నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని పాడు చేసి శిథిలావస్థకి తీసుకుని వెళ్ళి వారిని అంతా దోచుకొని బానిసలుగా అందరినీ తీసుకుని పోయినప్పుడు మరి యెహెజ్కేలు మరి ఆ కాలంలో పని చేశాడు, ఇర్మియా చేశాడు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీరందరి కాలములో ఆ యొక్క యెరూషలేముపై 3 సార్లు దండయాత్ర చేసినటువంటి నెబుకద్నెజరు గురించి, మరి ఆ యొక్క బాధన గురించి, బానిసలుగా వెళ్ళినటువంటి వారి గురించి, సియోను ప్రాంతానికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, దేవుని యొక్క ఆలయము ఎంత శిథిలావస్థలో ఉంది అనేటువంటి విషయాన్ని చెబుటకు మరి కీర్తనకారుడు ఎవరైనా కావచ్చు, పేరు అనేది స్పష్టంగా లేకపోయినప్పటికీ కూడా అక్కడ రాయబడినటువంటి విషయాలు మనం గమనించినప్పుడు ఎక్కువ భాగము చెరలోకి 70 సంవత్సరాలు వెళ్ళినటువంటి ఆ యొక్క వ్యక్తులలో, ఆ యొక్క ప్రవక్తలు కావచ్చు, దేవుని యొక్క బిడ్డలు ఎవరైనా కావచ్చు, వారిలో ఎవరో ఒకరు ఈ కీర్తన రాసి ఉంటారనేది మాత్రం స్పష్టముగా అర్థమవుతుందండి. ఇప్పుడు 102వ కీర్తనని 1వ అధ్యాయం చదువుకునే ముందు పైన వచనాలను మనం ధ్యానం చేస్తే దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అని రాయబడింది. చూడండి, ఈ కీర్తన గ్రంథం అనేది చాలా దుఃఖములో, కన్నీటిలో, బాధలో, వేదనలో ఉన్నటువంటి వ్యక్తి రాశాడు అనేది స్పష్టంగా ఉంది. ఇది చెరలో ఉన్నప్పుడు, మరి చెరకు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క బబులోనీయులు పెట్టేటువంటి బాధ, హింసను భరించలేక రాశాడు అనేటువంటి స్పష్టత ఎక్కువగా కనపడుతుంది. ఎవరు రాశారు అనేది పక్కన పెడితే మన జీవితాలలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలు, కన్నీరు, దుఃఖం, చీకటి ఉన్న సమయాలలో ఈ కీర్తన 102వ కీర్తన ఖచ్చితంగా మనకి ఆదరణ కలిగిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ యొక్క కీర్తనాకారుడికి ఉన్నటువంటి దుఃఖమే మనలో కూడా అనేక సార్లు మన దైనందిన జీవితంలో కనపడుతూ ఉంటుందండి. నీవు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, అయితే నీవు ఈ కీర్తన చదువుకో. ఈ కీర్తనలో 1వ వచనం నుండి 10వ వచనం వరకు భక్తుడు
తన యొక్క బాధను వివరిస్తున్నాడు. ఈ కీర్తన మనకు ఏమి నేర్పిస్తుందని మనం ఆలోచన చేస్తే, ఈ కీర్తన అనేది ఒంటరితనంలో ఉన్న మనకు, బాధలో కన్నీరులో ఉన్న మనకు ఓదార్పునిస్తుంది. కష్టములు వేదనలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళాలని, దేవునికి మొరపెట్టాలనే విషయాలు కీర్తనాకారుడు స్పష్టంగా రాసి ఉంచాడు. 1వ వచనం నుండి 10వ వచనం వరకు తన బాధ, తన కన్నీరు ఎంత వేదనకరంగా ఉందో అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. 12వ వచనం నుండి 28వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఆ బాధకు, వేదనకు దేవుని మొరపెట్టడం ఎలా అనేది నేర్పిస్తున్నాడు. దేవుడు ఎలాగ వచ్చి వారి యొక్క కష్టాలను, బాధల నుండి విడిపించి వారిని ఆదుకుంటాడో చెబుతున్నాడు. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడికే కష్టాలు కాదు, కానీ మనందరికీ కూడా మన దైనందిన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అటువంటి కష్టాలు, బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా 102వ కీర్తన 28 వచనాలే ఉన్నాయి. వాటిని చదువుకోవాలని దేవుని వాక్యము ఆత్మ ప్రేరణతో మనతో ఈరోజు మాట్లాడుతూ ఉందండి. ఆ యొక్క 1వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే, దేవునికి మొరపెట్టాడు, నా కష్ట దినంలో నాకు విముఖుడవై ఉండకుమని 2వ వచనంలో చెబుతాడండి. 3వ వచనంలో పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి అంటాడు. పొయ్యిలోని కాలిపోయినటువంటి నా ఎముకలు కాలిపోయి ఉన్నవి అంటాడు. అంటే తన కష్టము, బాధ ఎలా ఉంది, తన ఆయుష్కాలం ఆయన దృష్టికి ఎలా కనిపిస్తుందంటే పొగ ఎగిరిపోయేలాగా అతని యొక్క ఆయుష్కాలం ఎగిరిపోతుందంట. పొగని మనం పట్టుకోలేం కదండి. అలాగా మీకు స్పష్టముగా ఈ యొక్క 102వ కీర్తన గురించి ధ్యానం చేయాలంటే 6వ వచనంలో, 7వ వచనంలో ఉన్నటువంటి విషయాలు మనము ధ్యానం చేయాలండి. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనంలో 3 పక్షులు అక్కడ మనకి కనపడుతున్నాయి. ఒక పక్షి గూడబాతు కనపడుతుంది, 2వ పక్షి గుడ్లగూబ కనపడుతుంది, 3వ పక్షి పిచ్చుక. చాలా చిన్నదైనటువంటి పిచ్చుక మానవుల దృష్టిలో ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్నట్లు మనము గమనిస్తాము. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 6వ వచనాన్ని మనము ధ్యానం చేస్తే అక్కడ ఒక గూడబాతు కనిపిస్తుంది. ఈ గూడబాతు యొక్క చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేస్తే, గూడబాతుని పెనిగాన్ పక్షి అని ఇంగ్లీష్లో అంటారండి. ఈ గూడబాతు చూడటానికి ఎలా ఉంటుందంటే హంసలాగా ఉంటుంది. ఈ గూడబాతు నీరు ఉన్న ప్రాంతాలలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. సరస్సుల్లో కానీ, నదుల్లో కానీ, ఆ యొక్క అడవి ప్రాంతంలో ఎక్కడైతే నీరు ఉంటాయో అక్కడ ఉండటానికి ఇష్టపడేటువంటి గూడబాతుగా ఇది కనిపిస్తుంది. అయితే ఈ గూడబాతు నీటిని ఇష్టపడుతుంది. నీరు ఉన్న చోట తన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకోవాలనే అభిప్రాయంలో ఉంటుంది. కానీ ఈ సరస్సులు కానీ, నదులు కానీ, లేకపోతే అది ఎక్కడుంటుందో అక్కడ ఆ నీరు ఎండిపోయినప్పుడు దాని యొక్క బాధ అంతా ఇంత కాదండి. వాక్యం ప్రకారము గూడబాతు ని మనం ఆలోచన చేస్తే నీరు అనేది వాక్యానికే సాదృశ్యంగా ఉంది. గూడబాతు నీరు ఉన్న ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడుతుంది. దీని యొక్క కొలతలు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇది పెద్ద ఆకారం కలిగినటువంటి పక్షిగా మనకు కనపడుతుంది. ఇది సుమారుగా 15 కేజీల బరువు ఉండేటువంటి గూడబాతుగా ఉంది. ఈ గూడబాతు ముక్కు 45 సెంటీమీటర్ల పొడవు, అంటే పొడవాటి ముక్కుని ఇది కలిగి ఉంటుంది. అలాగే ఇది చిన్న తోక కలిగినటువంటి గూడబాతుగా మనం చూస్తాం. ఈ గూడబాతు పొడవు ఎంత ఉందంటే 1.8, అంటే 1.8 మీటర్ల పొడవు ఉన్నట్లు మనం చూస్తాము.
దీనికి 2 కాళ్ళు ఉంటాయి. ఆ 2 కాళ్ళ యొక్క ఫింగర్స్ అయితే వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోయి ఉంటాయి. ఎందుకు కలిసిపోయి ఉంటాయి అంటే ఇది ఈత కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అది స్విమ్మింగ్ చేస్తుంది బాగా. ఈ కీర్తనాకారుడు ఈ గూడబాతుతో పోల్చాడండి. ఈ గూడబాతు 300 నుండి 100 మీటర్లు ఎత్తులో ఎగరగలుగుతుంది. అంటే ఇది ఫ్లయింగ్ చేస్తుంది, ఎగురుతుంది. వలసలు వెళ్తూ ఉంటాయి. ఈ గూడబాతులు ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వలసలు వెళ్తాయి. 3 కిలోమీటర్ల దూరం వలసలు వెళతాయి. ఇది ఏంటంటే మరి పై నుండి దాని కనుదృష్టి బాగుంటుంది కాబట్టి చేపలను చూస్తుంది. పైన వెళ్ళేటువంటి ఆ యొక్క గూడబాతు కింద నీటిలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల లోపలికి ఉన్నటువంటి ఆ యొక్క గూడబాతు చేపలను చూసి ముక్కుతో పట్టుకొని మింగుతుందండి. ఈ గూడబాతు యొక్క ముక్కుకి ఈ యొక్క శరీర భాగానికి మధ్యలో, అంటే ముక్కికిని ఈ యొక్క శరీరానికి మధ్యలో ఇక్కడుండే భాగములో దానికి ఒక సంచి లాంటి ఒక పౌచ్ ఉంటుంది, ఒక సంచి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి అది చేపను పట్టుకొని తన యొక్క ముక్కు ద్వారా లోపల పంపించిందంటే ఆ యొక్క సంచిలో పౌచ్లో ఆ ఫిష్ పడుతుంది. అది ఏంటంటే అటు ఇటు ఇది సాగగలిగినటువంటి స్థితిలో ఉంటుంది అనమాట. తన మెడ యొద్ద ఉన్నటువంటి పౌచ్ ఏదైతే ఉందో అది సంచి సాగుతుంది. అంటే ఎంత అది మింగినా కూడా ఫిష్ అది పట్టుకొని అక్కడ నిల్వ చేసుకుంటుంది ఆ సంచిలో. అది ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క గూడబాతు యు ఆకారంలో వెళ్తూ ఉంటాయి అనమాట. పైన వెళ్తూ వెళ్తూ ఇవి వలసలు వెళుతూ నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ నీళ్ళలో ఉన్నటువంటి చేపలను వేటాడుతాయి, తింటాయి. ముక్కుతో పట్టుకొని ఆ సంచి భాగంలో వేసేసుకుంటూ ఉంటాయండి. నీరు ఉన్నంత వరకు నీరు సదస్సులో మరి చక్కగా అది స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీరు ఎండిపోతుందో, ఇది అడవుల్లోకి వెళ్తుందో, అడవుల్లో ఉన్నటువంటి నీరు మరి ఎండిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ గూడబాతు అంట చాలా చాలా బాధపడుతుంది. ఎడారి ప్రాంతంలో ఒక్కొక్కసారి గూడబాతులు కనపడతాయండి. అడవి ప్రాంతంలో కూడా కనపడేటువంటి వాటిగా ఉన్నాయి ఈ గూడబాతులు. మరి ఎంత పెద్దగా ఉన్నా కూడా నీరే ఎప్పుడైతే ఎండిపోతాయో అవి చాలా ఒంటరితనానికి గురవుతాయండి. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంటే, వాక్యము మన జీవితాలలో లేకపోతే అది చాలా భయానకంగా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండములో ఈ గూడబాతు అపవిత్రమైనటువంటి జంతువుగా ఉంది. అపవిత్రమైనటువంటి పక్షులలో ఈ యొక్క గూడబాతు ఉంది. అపవిత్రమైనటువంటి పక్షి గూడబాతు అయితే నీరు మరి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటే, మనము గూడబాతు వంటి వారమైతే ఆ నీటి కొరకు మనము కూడా గూడబాతు ఎలాగైతే నీరు ఎండిపోయినప్పుడు బాధపడుతుందో అలాగా మనము కూడా ఆ గూడబాతులాగా వాక్యము లేని జీవితాలు ఎండిపోతాయండి. ఎప్పుడైతే సరస్సుల్లో నీరు ఉండదో, ఎడారి ప్రాంతంలో నీరు లేనటువంటి ప్రాంతంలో ఈ యొక్క గూడబాతు జీవిస్తుందో, ఆ సమయంలో ఈ గూడబాతు అంట ఒంటరితనానికి గురవుతుంది, నిశ్శబ్దానికి గురవుతుంది. ఈ యొక్క గూడబాతు ఎంతో లోతులలో దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. ఎప్పుడైతే నీరు ఉండవద్దో దాని యొక్క ముక్కు దాని హృదయం దగ్గర పెట్టుకొని కిందకి వంచుకొని ఏడుస్తుందంట. ఆ దుఃఖము బాధ ఎవ్వరికి కూడా కనిపించదు. ఒంటరితనం, లేమిడి, భరించలేని స్థితి. ఈ యొక్క కీర్తనాకారుడు చాలా కష్టాల్లో ఉండి రాశాడు ఈ యొక్క బాధ అంతా కూడా. అతని బాధ ఎలా ఉందంటే, ఒక గూడబాతు బాధపడిన రీతిగా అరణ్యంలోకి వెళ్ళి
అడవిలోకి వెళ్ళి ఎలాగైతే బాధపడుతుందో అలాగా ఉంది అని వివరిస్తున్నాడు. 1వ వచనం నుండి 10వ వచనం దాకా చాలా పోలికలు చెప్పుకుంటూ వచ్చాడండి. ఆయనకి ఎంత వేదన ఉందో, ఎంత కష్టం ఉందో అని. ఇలా గోడ బాధతో తనను తాను పోల్చుకున్నాడు. తర్వాత ఆ యొక్క గుడ్లగూబతో కూడా తనని తాను పోల్చుకున్నాడు. 102వ కీర్తన 6వ వచనము గనక మనము గమనించినట్లయితే అక్కడ ఈ యొక్క మరి గుడ్లగూబ గురించి మనము ధ్యానం చేస్తాము. ఈ గుడ్లగూబ కూడా ఎలా ఉంటుందంటే, జనాలు సంచారం అనేది ఎక్కడా లేని ప్రాంతంలో, అది పాడైపోయిన ఇళ్లల్లో, పాడైపోయిన ప్రాంతాల్లో, శూన్యంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తుందండి ఇది. ఈ గుడ్లగూబ గురించి కూడా 6వ వచనంలోనే మనం గమనిస్తాము. ద్వితీయోపదేశ కాండంలో ఈ గుడ్లగూబ కూడా అపవిత్రమైనటువంటి జంతువుల్లోనే చేర్చబడి ఉన్నది. ఈ గుడ్లగూబ రాత్రి పక్షిగా ఉంది, చీకటికి సాదృశ్యంగా ఉంది. జనాలు లేని చోట, శూన్యంగా ఉన్న చోట వెలివేయబడినటువంటి పక్షిలాగా ఒంటరిగా ఉంటుందండి. గుడ్లగూబలు మీరు గమనించండి. ఎక్కడ పాడైపోయినటువంటి ఇల్లు ఉంటాయో, కోటలు ఉంటాయో, స్థలాలు ఉంటాయో అటువంటి చోట నివాసంగా ఉంటాయి అన్నమాట. ఈ అపవిత్రమైన జంతువు ఒంటరితనానికి సాదృశ్యంగా ఉంది, బాధకి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క గుడ్లగూబ జీవితం కూడా చాలా శూన్యమైనటువంటి జీవితంగా మనకు అక్కడ కనిపిస్తుందండి. అలాగే ప్రియులారా, 7వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఇంకొక పక్షి మనకి కనపడుతుంది. ఏంటి? పిచ్చుక. పిచ్చుక అనేది చాలా చిన్న పక్షి, చాలా సున్నితమైన పక్షి. దాని హృదయము చాలా సున్నితంగా ఉంటుందండి. అటువంటి చిన్న పక్షిని కూడా దేవుడు మర్చిపోలేదు, దానిని కాపాడుతూనే ఉన్నాడు. చిన్న పక్షి గురించి మానవులు గుర్తుపెట్టుకోరు, కానీ దేవుడు దానిని గుర్తుపెట్టుకున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31లో, లూకా సువార్త 12:6లో, సామెతల గ్రంథం 26:2లో, కీర్తనల గ్రంథం 84:3లో మనం గమనించినట్లయితే అక్కడ పిచ్చుక యొక్క వివరాలు ఉన్నాయి. పిచ్చుక అనేది చాలా పిరికిది, దాని హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. గట్టిగా డప్పు కొడితేనే అది గుండె పగిలి చచ్చిపోయేటువంటి పిచ్చుకగా ఉందండి. ఈ పిచ్చుక కూడా మరి ఒంటరితనానికే సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఒంటరిగా ఉండేటువంటి ఈ పిచ్చుకని పటారీ పిచ్చుక అన్నారు. ఇది గుంపులో ఉండదు. గుంపులో ఉంటే బాగుంటుంది, కానీ గుంపులో ఉండదు. ఇది బలహీనతకి సాదృశ్యంగా ఉంది. శత్రువులను రక్షించుటకు మరి తనను తాను కాపాడుకోలేనటువంటి పిచ్చుకగా మనకి అది కనిపిస్తుంది. ఒంటరి వారిని కూడా మరి పిచ్చుక అనేది, ఒంటరిగా ఉండేటువంటి పిచ్చుక కూడా దేవుని దృష్టిలో ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29లో ఉంటుంది. రెండు కాసులకి 2 పిచ్చుకలండి. దేవుడి యొక్క లెక్క ప్రకారంగా అంటాడు. ఈ పిచ్చుక చాలా చిన్నది అయినా కూడా దేవుని యొక్క బలిపీఠం యొద్ద దానికి స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి! పిచ్చుకని కూడా దేవుడు మర్చిపోయే దేవుడుగా లేడు. ఈ యొక్క గూడబాతు విశ్రాంతి లేనిదిగా, భయపడేదిగా, గూడబాతు, గుడ్లగూబ, అలాగే పిచ్చుక, ఇవన్నీ కూడా ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయండి. విశ్రాంతి లేని జీవితముగా వాటి జీవితాలు ఉన్నాయి, కలవరపడేవిగా ఉన్నాయి, తోడు లేనివిగా ఉన్నాయి, అల్పమైనటువంటి, ఎన్నిక లేని, చింత కలిగినటువంటి, ఆందోళన కలిగినటువంటి, గుర్తింపు లేనిటువంటి పక్షులుగా ఈ 3 మనకి కనిపిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో. చక్కగా కీర్తనకారుడు 102వ కీర్తన 6వ అధ్యాయం 7వ వచనం మనం ధ్యానం చేస్తే 3 పక్షుల గురించి చెప్తున్నాడు. ఆ 3 పక్షులు కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయండి. పెద్ద ఆకారంలో ఉన్న గూడబాతైనా, చిన్న ఆకారంలో ఉన్న పిచ్చుకైనా ఇవి ఎలా ఉన్నాయి అంటే
చాలా భయముతో, ఆందోళనతో, దిక్కుతోచని స్థితిలో, గుర్తింపు లేని స్థితిలో, చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి 3 పక్షులను ఉదాహరణగా చూపిస్తూ కీర్తనాకారుడు తన జీవితం అలా ఉంది అని మనకి చెబుతూ ఉన్నాడు. మనం 1వ వచనం నుండి 10 వచనాలు మనం ధ్యానం చేస్తే ఆయన బాధ అంతా కూడా చెబుతున్నాడండి. మనం 6వ వచనం చూద్దాం. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. అడవిలోకి గూడబాతు ఎందుకు వెళ్ళిందండి? ఒంటరిగా ఉండేటువంటి గూడబాతు లక్షణాలు. అడవిలో నీరున్న ప్రాంతాలు ఉంటాయి, నీరు లేని ప్రాంతాలు ఉంటాయి. అడవిలో నీరు లేని ప్రాంతాల్లో గనక, ఇది ఎడారిలో గనక ఉంటే ఆ నీరు దొరకవు కాబట్టి అది చాలా ఒంటరితనానికి, నిశ్శబ్దానికి, బాధకు, వేదనకి గురవుతుందంట. అటువంటి గూడబాతుతో తనను తాను పోల్చుకున్న వాడిగా ఉన్నాడు. కిందకు వస్తే పాడైన స్థలములలోని పగిడి కంటి వలెనున్నాను. పగిడి కంటి అంటే గుడ్ల గూబ. ఈ గుడ్ల గూబ కూడా జనాల్లో ఉండదు, పాడైపోయిన ప్రాంతాల్లో ఉంటుంది, పాడైపోయిన ఇళ్ళల్లో ఉంటుంది, శూన్యంగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, గుర్తింపు లేని స్థితిలో ఉంటుంది, అపవిత్రమైన జంతువుగా, పక్షిగా ఉంది. అలాగే కిందకు వచ్చేసరికి రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలేనుంటిని అంటాడు. చూడండి, కీర్తనాకారుడి యొక్క దుఃఖము చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. పైనుండి చెప్పుకుంటూ వస్తున్నాడు, నా కష్ట దినంలో నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలినాడు త్వరపడి నాకు ఉత్తరమేమో. 3వ వచనంలో అంటాడు కదా, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు ఎగిరిపోవచ్చున్నది, పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు నాలో నా ఎముకలు కాలిపోతున్నాయి అయ్యా, నాలో మరి నా యొక్క ఆయుష్ పొగలాగా ఎగిరిపోతుందంటాడు. మనకి కూడా కష్టాలు, బాధలు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటామండి. కీర్తనాకారుడే కాదు, మనకి కూడా ఈ బాధ, వేదన వచ్చినప్పుడు ఆయుష్కాలం పొగలాగా ఎగిరిపోతున్నట్లు, దానిని పట్టుకోలేని స్థితిలో ఉన్నట్లుగా మనం పొగలో యొక్క పొయ్యిలో ఉన్నటువంటి బుగ్గి ఎలాగైతే భస్మం అయిపోతుందో, మన జీవితాలు కూడా కొన్ని పరిస్థితులను బట్టి అలాగే కుంగిపోతున్నట్లుగా, భస్మం అయిపోతున్నట్లుగా మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. 4వ వచనంలో అంటాడు కదా, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనం చేయుటకు నేను మరిచిపోచున్నాను. ఎండ దెబ్బకి రాత్రికి పుట్టి ఉదయానికల్లా ఈ యొక్క గడ్డి పువ్వులు ఎండిపోతూ ఉంటాయి. కీర్తనాకారుడు అలాగే సొలొమోన్ మహారాజు కూడా అంటాడు, గడ్డి పువ్వుల యొక్క వైభోగం గురించి అతను చెప్పుకుంటూ వచ్చాడండి. అవి ఒక రోజులో పుట్టి ఒక రోజులో మాడిపోతాయి అన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు భరించేటువంటి బాధను బట్టి అతని యొక్క స్థితి కూడా గడ్డి పువ్వు వలె ఉందంట. ఆయన బాధ, భోజనం చేయుటకే నాకు మరిచిపోయి ఉన్నానంటాడు. చూడండి, కొంతమంది బాధ ఉన్నప్పుడు, కన్నీరు ఉన్నప్పుడు అన్నం తినడం మర్చిపోతారు, ఆకలి వేయట్లేదు అంటారు, సమయం గడిచిపోతూ ఉంటుంది, మధ్యాహ్నం 4, 5 అయినా కూడా భోజనం అనేది చెయ్యలేదు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు మర్చిపోయే స్థితిలో ఉంటారు. ఎందుకంటే మనకి బాధ, వేదన, కన్నీరు, దుఃఖం ఉన్నప్పుడు మనకి ఆకలి కూడా వేయదు కదండి. అన్నం తినటమే మర్చిపోతాం, అన్నం వద్దంటాం. అటువంటి స్థితే ఇక్కడ భోజనం చేయటం అనేదే నేను మానేశానని కీర్తనాకారుడు చూస్తున్నాడు. మన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే ఉంటుందండి. కడుపులో బాధ దేవుతున్నప్పుడు మనకి భోజనం చేయాలన్న ఆలోచనే ఉండదు. చూడండి, 5లో అంటాడు, నా మూలుగుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహమునకు అంటుకొని ఉన్నాయి. చూడండి, నా మూలిగి 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 అంట ఎముకలు కూడా క్షీణించిపోయి ఉంటాయి అంటున్నాడు. 6లో నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పగిడి కంటి వలె ఉన్నాను. పగిడి కంటి అంటే గుడ్ల గూబ అని అర్థం వస్తుంది. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటరి పిచ్చుకవలే ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపం వలె నా పేరు చెప్పి
శపింతురు. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను చూస్తేనండి లోకానికి వెర్రి కోపం వస్తుంది. ఎందుకంటే కారణం లేకుండా హింసిస్తారు. దేవుని యొద్దకు వచ్చే బిడ్డల్ని కారణం అనేదే లేకుండా తప్పు చేయనకపోయినా కూడా హింసిస్తుంది లోకం. ఎందుకంటే వెర్రి కోపం వారికి. ఎందుకంటే లోకంలో సాతాను చర్యలతో నిండిపోయి ఉంది కాబట్టి లోకం అనేది వెర్రి కోపం కింద ఉంటుందండి. క్రైస్తవులను చూస్తే కొంతమందికి రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నానంటాడు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారంగా భుజించుచున్నాను, నా పానీయములతో కన్నీళ్లు కడుక్కొనిచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు అంటాడు. అబ్బా, కీర్తనాకారుడికి ఎంత బాధ ఉందండి, ఎంత వేదన ఉంది, ఎంత కష్టం ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పక్షుల్ని పోల్చాడు. తను అవైతే ఎలాగుంటాయో అలాగ నా జీవితం ఉందంటాడు. తన వాదన వేదన అన్నీ చెప్తున్నాడండి. ఈ కీర్తనాకారుడు రాసింది మరి తన గురించి తాను రాసినప్పటికీ కూడా మన జీవితాలకు సరిగా సరిపోయేటువంటి కీర్తనగా ఇది మనం గమనించాలి. మన బ్రతుకులలో కూడా ఈయనకున్న బాధలన్నీ ఉన్నాయి. పైన 1 నుండి 10 వచనం వరకు అన్ని బాధలు మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. కిందకు వచ్చేసరికి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడనే నమ్మకము చూపిస్తున్నటువంటి కీర్తనకారుడుగా ఉన్నాడండి. ఇందులో 3 పక్షుల్ని చూపించాడండి. గూడబాతని, గుడ్లగూబను, పిచ్చుకను, ఇలా 3 పక్షులను చూపించి తన యొక్క స్థితి, తన పరిస్థితి, తను ఎదుర్కొంటున్న సమస్య ఎంత దారుణంగా ఉందని ఈ 3ంటిని పోల్చుకొని వేదన చెందుతున్నాడు. గూడబాతు ఎలాగైతే నీటిలో ఉండాలో, ఆ నీటిలో నీరు దొరకనప్పుడు, నీటిలో లేనప్పుడు, నీరు ఎండిపోయినప్పుడు ఎలాగైతే బాధపడుతుందో, ఒంటరితనానికి బాధకు గురయ్యి ఏడుస్తూ మూలుగుతూ తన ముక్కుని హృదయం దగ్గర పెట్టుకొని ఇలా వంచుకొని బాధపడుతుందో, తన కన్నీరు ఎవరు చూడకుండా అలా వేడుస్తున్నాను అంటాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఏడుస్తుంటే ఎవరికి చెప్పుకోలేని బాధలు, వేదనలు, కన్నీరు ఏడుస్తున్నప్పుడు మన మంచానికి, మనం పడుకున్న దిండుకు, దుప్పటికే తెలుస్తుందండి ఆ కన్నీరు. రాత్రంతా కన్నీరు కార్చి కార్చి కొంతమంది దిండు మొత్తం తడిచిపోయి ఉంటుంది. ఆ బాధ ఎవరికీ తెలియదు. చెప్పుకోలేని స్థితిలో బాధపడుతూ ఉంటారు. కొన్ని సమస్యలను అలా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారి కొరకే ఈ 102వ కీర్తనకారుడు రాసినట్లుగా, మనల్ని ఓదార్చినట్లుగా మనము చూడాలి. గూడబాతు బాధకి, ఒంటరితనానికి, గుర్తింపు లేనితనానికి సాదృశ్యంగా, అలాగే గుడ్లగూబ కూడా ఎవరు లేని పాడైపోయిన ఆ కోటలలోనో ఇళ్లల్లోనో దాక్కొని ఉంటాయండి. మనస్థితి కూడా కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటాయి. పిచ్చుకలను మనము తీసుకుంటే ఈ పిచ్చుకలు కూడా చాలా బెదిరిపోయేవిగా, పిరికివిగా, దాని హృదయం చాలా సున్నితమైనదిగా, గట్టి శబ్దం చేస్తేనే దాని హృదయము మరి పగిలిపోయి చచ్చిపోయేటువంటి పిచ్చుకగా ఉంది. ఊరికినే బెదిరిపోతుందండి పిచ్చుక. కొన్ని జీవితాలు పిచ్చుక వంటి జీవితాలు, కొన్ని జీవితాలు గూడబాతు వంటి జీవితాలు మనం మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. వారి బాధ, కన్నీరు, గుర్తింపు లేదు, వేదన, విస్మయం, చింత, ఎవరికి చెప్పుకోలేని బాధలతో కుంగిపోయే వారి కొరకు ఈ కీర్తన గ్రంథము అనేది, ఈ 102వ కీర్తన రాసి పెట్టినట్లు మనము చూడవచ్చు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎన్ని కష్టాలు బాధలో ఉన్నా కూడా ఈ యొక్క గూడబాతు గురించి, పిచ్చుక గురించి, గుడ్లగూబ గురించి ఆలోచన చేయండి. అవి ఎంత బాధపడుతున్నాయి, అంత బాధ తనకి ఉన్నది అని కీర్తనకారుడు చెబుతున్నాడు. మరి ఎంతో ఆత్మ ప్రేరణతో రాయబడినటువంటి కీర్తన ఇది. ఆషామాషికి రాయలేదండి. ఎవరు రాశారో చెప్పబడకపోయినప్పటికీ కూడా చరిత్రలో ఎక్కువ ఎజ్రా, నెహమ్యా కాలంలో రాయబడింది కాబట్టి వారే రాసి ఉంటారనే అభిప్రాయం ఉంది. అలాగే దావీదు రాసి ఉండొచ్చని, లేకపోతే ఆనాడు చెరలోకి వెళ్ళి ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది భక్తులు ఉన్నారు, వారు రాసి ఉండవచ్చని
చరిత్రలో మరి కొందరి అభిప్రాయము ఏదేమైనా ఎవరు రాసినా ఎంతో బాధతో రాశాడు ఆ కీర్తనాకారుడు. ఎవరైనా అయి ఉండొచ్చు. ఈనాడు ఇటువంటి పరిస్థితులు ఉండనే వెళ్తున్నామండి. నీకు బాధ వేదన ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నావు, కన్నీటిలో ఉన్నావు, ఒంటరి పిచ్చుకు వలె ఉన్నావు, గొడబాతులాగా అడవిలో హీనమైన పరిస్థితిలో బాధపడుచున్నావు. అటువంటి స్థితిలో కీర్తనాకారుడు మనకి చెప్పి పిలుస్తున్న విషయం ఏంటంటే, ఈ కీర్తన చదువుకో, 102వ కీర్తన చదువుకో. నీకు దేవుని యందు నమ్మకం వస్తుంది, దేవుని మీద ఆధారపడు, విశ్వాసము ద్వారా దేవునికి దగ్గరవమని ఈ కీర్తన చెబుతుందని ఈ వాక్యం మనతో మాట్లాడుతుందండి. ఈ యొక్క 102వ కీర్తన యొక్క సారాంశం అంతా ఏంటంటే, భారమైనటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అది ఎటువంటి పరిస్థితిలో అయినా. ఆయన బాధ ఎంత బాధ అంటే ఆయుష్ అంత పొగలా కరిగిపోతుందంటాడు, పొయ్యిలో ఉన్న బుగ్గిలాగా ఉంది, బుగ్గిలాగా మారిపోతుందంటాడు, అలాగే ఒంటరి వాడిని అయిపోయానంటాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానంటాడు. కానీ నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు, సియోనును కరుణిస్తాడు అనేటువంటి విషయాలు భక్తుడు అక్కడ చెబుతున్నాడు. 12వ వచనం నుండి 28 వరకు మనం గమనించినట్లయితే ఎలా ప్రార్థన చేసుకోవాలి, కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలని కీర్తనకారుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం అంతా కూడా, ఈ 102వ కీర్తన అంతా కూడా బాధలలో కన్నీరులో ఎవరికి చెప్పుకోలేని దుఃఖంలో ఉన్నటువంటి ఒక కీర్తనకారుడు రాసిన కీర్తన. ఇటువంటి అనుభవాలు మనందరి జీవితాల్లో ఉంటాయి. కాబట్టి నీకు సమస్యలు, బాధలు, కన్నీరు అలా అనుభవించే ఎవరైనా సరే ఈ కీర్తనని చదువుకోండి. దేవునిని ఎలా ఆశ్రయించాలో, దేవుని యందు ఎలా విశ్వాసము కలిగి ఉండాలో, ఎలా ముందుకెళ్ళాలో అనే విషయాలు కనపడతాయి. నిన్ను ఈ 102వ కీర్తన చాలా ఆదరిస్తుంది. నువ్వు ఒంటరితనంలో ఒంటరి పిచ్చుకలాగా బాధపడితే ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆదరిస్తాడు. దేవునికి నీ కష్టాల్లో మొరపెట్టు అని కీర్తనకారుడు రాసిపెట్టాడు. నీ కన్నీరంతా తుడిచేవాడు ఆయనే అని. ఈ కీర్తన ఎక్కువగా బబులోను చెరకి సాదృశ్యంగా, బబులోను చెరలో వారు పడినటువంటి కష్టాలకు, అనుభవాలకి ఉన్నటువంటి కీర్తనగా మనకి కనపడుతుంది. 70 సంవత్సరాల చెరలో ఉన్న ఇశ్రాయేలీలకి సంబంధించిన విషయాలు ఈ కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల తరపున ఒక కీర్తనకారుడు రాసినట్లు ఉంది. అదేవిధంగా ఈనాడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, బాధలు, ఒకటి పోతే ఒకటి, ఒకటి సెట్ అయిపోయిందంటే ఇంకో బాధ, ఒంటరితనం, చనిపోవాలనే బాధ, ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కీర్తన అనేది గొప్ప ఆదరణ కలిగించేటువంటి కీర్తనగా ఉంది. కాబట్టి ఈ కీర్తనను చదువుకొని దేవుని యొద్ద మీరు ఆదరణ పొంది, దేవుని ఆశ్రయించి మీ కష్టాలు, బాధలన్నీ కూడా దేవునికి చెప్పాల్సిందిగా కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కీర్తనకారుడు 102వ కీర్తనలో అయా ఎవరు రాశారనేది మాకు తెలియకపోయినప్పటికీ కూడా అనేక సమస్యల మధ్య ఒంటరితనంలో ఉన్నటువంటి ఆయా వ్యక్తులకి నాయన ఆదరణ కలిగే విధంగా నీ యొద్దకు ఏ విధంగా రావాలో, నిన్ను ఎలా విశ్వసించాలనే విషయాన్ని నాయన పొందుపరిచిన తండ్రి, ఇదిగో నా ప్రభువా రాసి ఉంచాడు. కాబట్టి నీ వాక్యము నాయన మా ఎముకలకి బలము నాయన, సత్తువ కాబట్టి నా తండ్రి నీ వాక్యము నాయన వీక్షించే ప్రతి బిడ్డలను ఆదరిస్తుందని నమ్మకంతో నాయన ఈ చిన్న ప్రార్థన నాయన యేసు నామను బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.